క్రీస్తు జూమ్ మీట్ లో జాయిన్ అయినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును మన ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. పిల్లరా, ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య సందేశం ఆగని అఘాయిత్యాలు, అడ్డగించని అసమర్థులు అనే ఒక టాపిక్ ని మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ టాపిక్ ని మరి సెలెక్ట్ చేసుకోవడానికి గల ప్రధాన కారణం ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి ఎన్నో అఘాయిత్యాలు. ప్రతిరోజు మనం చూస్తున్నాం, ప్రతిరోజు న్యూస్ ఛానల్స్ లోను, న్యూస్ పేపర్స్ లోను, యూట్యూబ్ లోను, సోషల్ మీడియాలో ప్రతిరోజు ఈ అఘాయిత్యాలు, ఈ నేరాలు, ఘోరాలు నిత్యము జరుగుతూ ఉండటం, వాటిని చూసినప్పుడు మనుషులందరూ కూడా అయ్యో పాపం అని ఒక మాట అనేసి అలా సరిపెట్టుకోవటం సమాజంలో మనం చూస్తూనే ఉన్నామండి. ప్రధానంగా మనందరికీ తెలుసు, ఒక నిర్భయ సంఘటన మొదలుకొని ఎన్నో సంఘటనలను మన సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ లో జరిగిన ఒక దిశ సంఘటన కానివ్వండి, అన్ని అఘాయిత్యాలండి. అఘాయిత్యాలు అనగానే రేపులు కానివ్వండి, మర్డర్లు కానివ్వండి, అసాంఘిక కార్యకలాపాలు కానివ్వండి, సమాజంలో జరుగుతున్న ఎన్నో దుష్పరిణామాలు, ఇవి జరుగుతున్న మనుషులందరూ కూడా వాటిని సమాజంలో ఉన్నటువంటి అనేక మంది అయ్యో పాపం అంటూ సరిపెట్టుకుంటున్నారే తప్ప వాటిని అడ్డగించటంలో, అవి జరగకుండా ఆపటంలో ఈరోజు సమాజంలో మనుషులందరూ కూడా, అందులో అధికారులు కానివ్వండి, సంబంధిత డిపార్ట్మెంట్స్ కు చెందినటువంటి అధికారులు కానివ్వండి, అధికార యంత్రాంగం కానివ్వండి, పరిపాలనా యంత్రాంగం కానివ్వండి, సమాజంలో దైవ గ్రంథాన్ని చేతపట్టుకుని సమాజాన్ని ఉద్ధరించాలని, సమాజంలో మనుషుల హృదయాలలో, నరాలలో, కణకణాలలో జీర్ణించుకుపోయిన లోపభూయిష్టమైన, పాపభూయిష్టమైనటువంటి, పాపపంకిలమైన ఈ స్వభావాన్ని లేదా వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం మార్చాలి. మహోన్నతమైన దేవుని యొక్క మాటల చేత సమాజాన్ని మనం సన్మార్గంలో నడిపించాలన్నటువంటి ఒక సందేశంతో పరిగెడుతున్న, లేదా ఒక మహత్తరమైన బాధ్యతను చేపట్టిన దేవుని పిల్లలు నిజంగా ఈ విషయంలో సమర్థవంతంగా పనిచేస్తున్నారా, సమర్థవంతంగా వారి బాధ్యతను వారు నిర్వర్తిస్తున్నారని మనం ఆలోచించవలసిన అవసరం ఉందండి. ఈ టైటిల్ ఇవ్వటం వెనకాల దేవుని యొక్క ఆవేదనతో పాటు నా ఆవేదన కూడా ఉందండి. నిజంగా మానవ సమాజం, మనుషులందరూ కూడా ఎలాగైపోయారని దేవుడు తన ఆవేదనను వెళ్ళగలుగుతున్నాడు. మీ అందరికీ తెలుసండి, మీకు తెలియని విషయం కాదు ఇది. దేవుడు ఆదిలోనే తన ఆవేదనను, తన మనసులోని బాధలను బయటకు వెళ్ళగట్టిన సంగతి అందరూ ఎరుగుతున్నారు. అది కన్నా 6వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు చదవగలిగితే దేవుని యొక్క బాధ మనుషుల పట్ల, ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి
ఈ కార్యక్రమాలన్నీ ఇప్పుడు కాదండి, కొన్ని ఏళ్ళుగా, కొన్ని సంవత్సరాలుగా, తరతరాలుగా మనుషుల యొక్క ప్రవర్తనను, మనుషుల యొక్క బ్రతుకును దేవుడు దృష్టిలో పెట్టుకుని మాట్లాడేటువంటి మాట ఒకసారి చదవండి పిల్లగా. ఏమన్నాడండి దేవుడు మాట్లాడుతున్నాడండి. మానవులను ఉద్దేశించి, మానవ సమాజాన్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో ఒకసారి చదవండి. తాను భూమి మీద నరులను చేసినందుకు, ఏమన్నాడండి? తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములలో నొచ్చుకొనెను. హృదయములో నొచ్చుకునేంతగా మనుషులు దిగజారిపోయారండి. దేవుడు సాక్షాత్తు తన పోలిక, తన స్వరూపం కలిగి బ్రతకాలని, మనుషులందరూ కూడా ఈ భూమి మీద పరిశుద్ధులుగా ఉండాలని, ఇదిగో జగత్తు పునాది వేయబడక మునిపే మనుషులందరినీ దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయా కాలాలలో, ఆయా తల్లి గర్భాల గుండా మనుషులందరినీ కూడా భూమి మీద ప్రవేశపెడితే మనుషులు ఎలాగైపోయారటండి. మనుషులందరూ కూడా దేవుని హృదయాన్ని నొప్పించేంతగా ఏమండి వారు పాపం చేస్తున్నారు. చూడండి, అందుకంటే ముందు 5వ వచనాన్ని మీరు చదవగలిగితే ఎందుకు తన హృదయంలో దేవుడు నొచ్చుకున్నాడో చెబుతున్నాడండి. హృదయం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి అన్నాడండి. సరే, ఆ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఎప్పుడు చదివినటువంటి వాక్య భాగమే కదా, మాకు తెలియని వాక్యమే కదా, తెలిసిన వాక్యమే కదా అని అనుకోవచ్చండి. అందులో దేవుని యొక్క బాధ ఉందండి, దేవుని యొక్క ఆవేదన అందులో ఇమిడి ఉందన్న సంగతి మనం గ్రహించాలండి. సమాజంలో ఇప్పటికీ దేవుడు ఏమైనా సంతాపం నందుతున్నాడా, సంతోషం నందుతున్నాడా అని ఆలోచిస్తే ఇప్పటికీ సంతాపమే కంటిన్యూ అవుతుందండి. ఇప్పటికీ దేవునిలో దుఃఖం, దేవునిలో బాధ మనుషులను కలుగు చేసినందుకు ఇప్పటికీ దేవునిలో, ఆయన హృదయంలో నొప్పి, బాధే తప్ప ఆయనకి సంతోషం ఏ కోశానా లేదండి. ఎందుకు లేదు చెప్పండి? ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో ఉన్న మనుషులు దేవుణ్ణి సంతోష పెట్టేంతగా, దేవుని మెప్పించేంతగా ఎవరు బ్రతుకుతున్నారండి? అదే హృదయం అండి, అదే బ్రతుకండి. నరుల చెడుతనం భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి అన్నది. మనుషుల యొక్క హృదయములోని ఊహలు కూడా కేవలం ఎల్లప్పుడూ చెడ్డంగా మారిపోయేటండి. అంటే చెడుగా ఊహించేసుకుంటున్నారు. ఇక్కడ ఊహ ప్రతి పాపానికి మూలమండి. బాగా ఆలోచించాలి. మనం మూలాల్లోకి వెళ్ళిపోతే ఈరోజు మనిషి ఒక నేరం చేయటానికి లేదా ఒక అఘాయిత్యానికి పాల్పడటానికి ఏమంటే అందులో మనసులో ప్రక్రియ జరుగుతుందండి. మనసులోనే పుడుతుంది నేరం. దానిని ఆపుకుంటే జనం మధ్య జరుగుతుంది ఒక గొప్ప ఘోరం అన్నాడు పెద్ద ఆయన, ఒక దేవజనుడు అన్నాడు. అంటే ఈ బయట మనకు కంటికి కనిపించే ఈ నేరాలు ఏవైతే ఉన్నాయో ఆ నేరాలు జరగటానికి ముందుగా ప్రణాళిక ఎక్కడ జరుగుతుందట? మనసు హృదయంలో జరుగుతుంది. నీ ఊహలు, నీ హృదయంలో ఉన్నటువంటి ఊహలన్నీ కూడా కేవలం ఎల్లప్పుడు ఎలాగే మారిపోయాయి, చెడ్డమైపోయాయి. ఏమంటే మనుషులందరిలో చెడుతనం, చెడు ఆలోచనలు, చెడు హృదయం అంతా కూడా చెడిపోయి ఉందండి. హృదయం గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదండి. హృదయం అన్నింటికంటే మోసకరమైనదట, ఘోరమైన వ్యాధి కలదట. ఏమండి దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అనండి? హృదయం యొక్క తలంపులను ఎవరు గ్రహించలేరంటున్నాడండి దేవుడు. ఇది మనిషి యొక్క హృదయం గ్రహించలేనంతగా చెడిపోయింది అన్నమాట. ఎవడి మనసులో, ఎవడి హృదయంలో ఎప్పుడు చెడు ఆలోచన, దురాలోచన ఎవడి రేకెత్తుతుందో, ఉద్భవిస్తుందో ఎవరికి తెలియదు అంటున్నాడండి. హృదయం, మానవ హృదయం అంతలా చెడిపోయింది అంటున్నాడు. మానవ హృదయంలోని ఊహలన్నీ కూడా చెడిపోయాయి అంటున్నాడు.
అంటే ఈరోజు అఘాయిత్యాలు జరగడానికి గల కారణం ఏంటి చెప్పండి? అంటే మనం మాట్లాడుకుంటున్నటువంటి పాఠం ఆగని అఘాయిత్యాలు, అడ్డగించని అసమర్థం. ఎందుకు అఘాయిత్యాలు ఆగకుండా జరుగుతూ ఉన్నాయి? వాటిని అడ్డగించే ప్రయత్నం ఎందుకు ఈరోజు మానవ సమాజం సరైన రీతిలో చేయటం లేదు? ఎందుకు అసమర్థులుగా మారిపోయారు? ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయండి. చూస్తుంటే ఒళ్ళు ఏమంటే పొడిచే విధంగా, గూస్ బంప్స్ వచ్చే విధంగా ఈరోజు సమాజంలో టీవీలో న్యూస్ చూస్తూ ఉంటే ఒకడు తన భార్యను నరికి ముక్కలు ముక్కలుగా చేసి వాటన్నిటిని ఏమంటే స్టవ్ లో వేసి ఉడకబెట్టి వాటిని ఎండబెట్టి పొడిగా చేసి ఏమంటే ఎన్ని వికృత చేస్తాలండి. ఇవన్నీ వాటి గురించి మాట్లాడుతూ ఉంటే మానవ హృదయం ఏమంటే మన హృదయం తల్లడిల్లిపోతుంది. కొంతమంది పెట్రోల్ పోసి తగలబెట్టి బూడిద చేసేస్తున్నారు. వాటిని ఆధారాలు లేకుండా ఏమంటే సాక్ష్యాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు చేసి ఏమంటే వాటిని సమాజం ఎక్కడ గుర్తిస్తుందో అన్న భయంతో వాటిని సాక్ష్యాలు లేకుండా వాటన్నిటిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారండి. మానవ హృదయం ఎంతలా చెడిపోయిందో ఒకసారి ఆలోచించండి. మనుషుల యొక్క హృదయం, మనుషుల యొక్క మనస్సు, వాటిలో ఉన్న ఊహలు అన్ని కూడా ఎలా చెడిపోయాయో దేవుడు మాట్లాడుతున్నాడండి. వారి యొక్క మాట అన్నాడు. అదే అదే ఆది కాండంలో మీరు గమనిస్తే పిల్లరా, అక్కడ ఉన్నటువంటి మరొక మాట చూడండి. ఎప్పటి నుంచి మనిషి యొక్క హృదయం చెడిపోయిందో చెబుతున్నాడండి. అక్కడ వారి యొక్క దేవుడు చూసినప్పుడు దేవుడు భూలోకం బాల్యము నుండే వారి హృదయం చెడిపోయి ఉండెను అనే మాట కనిపిస్తుందండి. వారు ఎలాగైపోయారు? మానవ హృదయం ఎలా మారిపోయిందో, మనుషుల యొక్క ఊహలు, మనుషుల యొక్క హృదయంలోని ఊహలన్నీ కూడా ఎలా చెడిపోయాయో చెప్తున్నాడు. ఇవన్నీ కూడా వీటన్నిటికీ నిలయం, ఈ చెడు ఆలోచనలకు, దురాలోచనలకు నిలయం ఇదిగో మానవ హృదయం. మనుషుల హృదయంలో నుండి ఇవన్నీ వస్తున్నాయి. మనుషుల హృదయంలోనే ఇవన్నీ కూడా కూడు కట్టుకుంటున్నాయి అంటున్నాడు యేసుక్రీస్తు వారు కూడా. మార్క్స్ 7:21 అందరూ కూడా ఇవన్నీ ఎరుగుదండి. ఎక్కడున్నాయండి ఈ ఆలోచనలన్నీ కూడా? ఈ హృదయం చెడిపోయిందని ఎలా చెప్పగలుగుతాం మనం? ఈ హృదయంలో ఉన్నటువంటి దురాలోచనలు ఏంటో ఒక లిస్ట్ చదువుతున్నాడు. ఈ అఘాయిత్యాలు జరగడానికి గల మూలం మనం మాట్లాడుకుంటున్నాం అండి. ఒక లిస్ట్ చెబుతున్నాడు చూడండి. మార్క్స్ 7:21 యేసుక్రీస్తు వారు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటో ఒకసారి చదవండి పిల్లరా. అంటే మానవ హృదయం ఎలా చెడిపోయిందో, ఎందుకు చెడిపోయింది హృదయం అంటున్నాము. ఆ హృదయం నిండా నింపబడి ఉన్నటువంటి దురాలోచనలు ఏమిటో చెబుతున్నాడండి అక్కడ. లోపలి నుండి ఏమన్నా చూడండి. లోపలి నుండి అనగా మనుషుని లోపల నుండి బయలు వెలున్నది మనుషుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుషుల హృదయములలో నుండి, ఏమంటే మనుషుల హృదయములలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరములను, దేవదూషణయు, అహంభావములను, అవివేకమును వచ్చు. ఈ చెడ్డవన్నీ కూడా ఎక్కడ నుండి వస్తున్నాయట? లోపలి నుండి బయలు వెళ్ళి మనుషుల్ని అపవిత్రపరచునని ఆయన చెప్పాను అనండి. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి అంటున్నాడు దేవుడు. వీటన్నిటికీ నిలయం ఏమిటి? ఇవన్నీ కూడా ఎక్కడున్నాయట? మనుషుల హృదయములో ఉన్నాయటండి. మనుషుల హృదయములో నుండి అన్నాడు చూడండి. మనుషుల హృదయంలో నుండి వస్తున్నాయట ఇవన్నీ. మనుషుల హృదయం దేనితో నింపబడింది అంటున్నాడు దేవుడు. మనుషుల హృదయం ఇదిగో ఈ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి కదా. ఈ దురాలోచనలు, ఏమంటే ఈ దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, వీటన్నిటితో, ఈ చెడు స్వభావముతో మనుషుల హృదయం నింపబడి ఉంది అంటున్నాడు. అంటే మానవ హృదయం దేనితో నింపబడి ఉంది? సహజంగా మానవ హృదయంలో ఏముండాలని దేవుడు కోరుకున్నాడు? మనుషులు ఎలా ఉండాలని కోరుకున్నాడు? మనుషుల యొక్క హృదయం, మనుషుల యొక్క తలంపులు, మనుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడో అలా మనుషుల యొక్క హృదయం ఉండటం లేదండి. దేవుని యొక్క ఆలోచనలకు భిన్నంగా, దేవుని యొక్క తలంపులకు ఏమంటే వ్యతిరేకంగా, విరుద్ధంగా
ఈరోజు మనుషుల యొక్క హృదయం మారిపోయిందన్నమాట. అందుకే దేవుడు ఆవేదన చెందాడు. అందుకే దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడు. అందుకే బాధపడుతున్నాడు. ఇప్పటికీ మనుషులు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయా తరాలలో మనుషులకు బుద్ధి కలిగించటానికి, మనుషులకు మనుషులను జ్ఞానోదయం చేయడానికి, లేదా మనుషులకు జ్ఞానం లేదా బుద్ధి బోధ కలిగించడానికి ఎన్నో దృష్టాంతాలను దేవుడు వహించాడండి. మొదటి తరంలో ఒకనాటి నోవాహు తరంలో మనుషులకు బుద్ధి చెప్పడానికి అంటే జలప్రళయం చేత మనుషులందరినీ కూడా నిర్మూలించాడు. ఆ తర్వాత కొద్ది కాలంలోనే లోతు కాలంలో సొదొమ గొమొర్రా పట్టణాలను కాల్చివేశాడు. అయినా కూడా మనుషులకు బుద్ధి వచ్చిందంటే, అయినా మనుషులకు బుద్ధి రాలేదండి. అయినా మనుషులు మారటం లేదండి. వారి యొక్క హృదయం యొక్క తలంపులలోని ఊహలన్నీ కూడా కేవలం చెడ్డమని యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత కూడా అలాగే మాట్లాడాడండి. మనుషులందరూ కూడా ఎలా మారిపోయారట? మనుషులందరూ కూడా ఎలా మారిపోయారు? మనుషుల యొక్క హృదయం దేని చేత నింపబడి ఉందో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలండి ఇవన్నీ. మనుషులు దేవుని యొక్క మాటలకి ఏమంటే దైవాలోచనలకి మనుషులు విధేయులవటం లేదు, తలంచటం లేదు, దేవుని మాటలను మనస్కరించటం లేదు. వాటిని అనుసరించి బ్రతకటంలో మనుషులందరూ కూడా విఫలమైపోయారండి. అందుకని దేవుడు ఇదిగో కొన్ని మోడిఫికేషన్స్ తీసుకురావాలనుకున్నాడు. ఇదిగో మనుషులలో ఈ వ్యభిచారపు ఆలోచనలు, మొట్టమొదట హృదయం యొక్క లక్షణాలు, హృదయంలో ఉన్నటువంటి వాటిలో ఏమన్నాడంటే దురాలోచనలు అన్నాడు. తర్వాత జారత్వం అన్నట్టు మొట్టమొదటి మాట మాట్లాడాడండి. దురాలోచనలలో జారత్వం మొదటిగా కనపడుతుంది అక్కడ. ఏంటి జారత్వం అంటే ఏంటండి? వ్యభిచారం అంటే ఏంటండి? ఈరోజు చాలా మంది సోకాల్డ్ ఏమండి మేధావులు అందరూ కూడా మాట్లాడుతూ, కొంతమంది దైవజనులు చెబుతూ జారత్వానికి వ్యభిచారానికి ఒక డిఫరెన్స్ చెప్పారండి. పెళ్లి కాకముందు ఏమండి తప్పు చేస్తే దాన్ని జారత్వం అని, పెళ్ళైన తర్వాత ఒకవేళ అక్రమ సంబంధాలకు పాల్పడితే దాన్ని వ్యభిచారం అని ఏమండి మనమందరం కూడా విన్నాం. ఇది ఏమైనా రెండు కూడా దేవునికి వ్యతిరేకమైన విరుద్ధమైన పాపాలే అవి. రెండు కూడా దేవునికి వ్యతిరేకమైన విరుద్ధమైనటువంటి పాపాలు. వీటిని ఈ ఆలోచనలు వ్యభిచారం చేస్తూ ఉండగా, లేదా వ్యభిచారం లేదా జారత్వం చేస్తుండడం సాక్ష్యాధారాలతో నిరూపితమైన తర్వాత వారికి శిక్ష వేయటం మోసే ధర్మశాస్త్రం కాలం నాటి ఏమంటే మీ అందరికీ తెలుసు సాంప్రదాయం. అయితే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఇదిగో మనుషులలో, మనుషుల యొక్క హృదయములు ఎక్కడైతే పాపం జరగటానికి మూలం, పాపం జరగటానికి కారణమవుతుందో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాలనుకున్నాడు, అక్కడ మందు వేయాలనుకున్నాడు యేసుక్రీస్తు వారు. ఇక్కడ మత్తయి సువార్తలో వాటన్నిటిని మారుస్తూ మత్తయి సువార్త 5:28 యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాట ఇదిగో ఈరోజు ప్రపంచంలో జరుగుతున్నటువంటి జారత్వం, ఈ వ్యభిచారం ఏమంటే రేప్ అండ్ మర్డర్స్ ఇవి జరగటానికి ప్రధాన కారణం ఏంటో యేసుక్రీస్తు వారు దానిని అడ్డగించే ప్రయత్నం, ఆ కార్యక్రమం జరగకుండా ఆపే ప్రయత్నంలో భాగంగా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటను మనం ఆలోచిస్తానండి. మత్తయి సువార్త 5:28 ఏమన్నాడు చూడండి. నేను మీతో చెప్పినదేమనగా, ఏమంటే నేను మీతో చెప్పుకున్నాను వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మన 27 నుంచి మీరు చదవగలిగితే పిల్లరా, అంటే వ్యభిచారం చేయవద్దని ఎక్కడ చెప్పారు? మోసే ధర్మశాస్త్రంలో చెప్పారు. 10 ఆజ్ఞలలో అదొక ఆజ్ఞ. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను చెప్పుకున్నదేమనగా యేసుక్రీస్తు వారు కూడా చెబుతున్నారు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. చూసారండి, యేసుక్రీస్తు వారు మూలాల్లోకి వెళ్ళిపోయారండి. మరి మనుషుల యొక్క హృదయంలో ఉన్నటువంటి ఈ ఆలోచనకు మనం కళ్యం వేయగలిగితే బయట ఈ అఘాయిత్యం జరగకుండా మనం ఆపగలుగుతామన్న ఆలోచన యేసుక్రీస్తు వారు మాడిఫై చేస్తున్నారు కదా. ఏమన్నా చూడండి,
వ్యభిచారం చేయవద్దు అని చెప్పబడిన మాట మీరు మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన మాట మీరు చూశారు కదా, విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడకును. ఇదిగో మీరు ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే ఇదిగో మీరు వ్యభిచార నేరం చేసిన వారి కిందికి లెక్క. ఇదిగో ఒక స్త్రీని మీరు చూసేటప్పుడు ఇదిగో మీరు ఎలాంటి చూపుతో చూడాలో చెబుతున్నాడు. ఇదిగో ఒక స్త్రీని మీరు చూసేటప్పుడు, ఒక స్త్రీని ఇదిగో మీరు ఒక స్త్రీతో మీరు అప్రోచ్ అయ్యి మీరు మాట్లాడేటప్పుడు ఆ స్త్రీతో ఎలా ఉండాలో కూడా మనకు తిమోతి పత్రికలో చెబుతున్నాడండి. ఏమండి యవన స్త్రీలు యవనస్తులు కనపడంగానే ఒకరి పట్ల ఒకరికి వారికి ఉన్నటువంటి భావన గురించి మాట్లాడుతున్నాడు. ఒక స్త్రీని ఒకరు చూసి ఇదిగో వాళ్ళు తన హృదయంలో ఇదిగో మోహపు చూపు ఒకవేళ చూస్తే తన హృదయంలోనే ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అవుతాడు. చూస్తేనే నేరం అంటున్నాడు. చెడు చూపు చూస్తేనే నేరం అంటున్నాడు. అందుకనే హృదయంలోనే అంటే మనసులోనే పుడుతుంది నేరం. ఆ నేరపూరితమైన ఆలోచన ఎక్కడైతే పుడుతుందో అక్కడ మనం కళ్ళెం వేయాలండి. అక్కడే మనం ఆ నేరపూరితమైనటువంటి ఆలోచనలకు మనం కళ్ళెం వేయగలిగితే, అక్కడే వాటిని అణిచివేయగలిగితే, అక్కడే వాటిని మనం అంతరింప చేయగలిగితే, అప్పుడే మనం అక్కడ వాటికి అడ్డుకట్ట వేయగలిగితే తర్వాత వ్యభిచారాలు నేరాలు లేదా చారత్వాలు జరగకుండా ఆపుతాయని చెబుతున్నాడంటే. నీ హృదయం శుద్ధంగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారుగా మీరు బ్రతకాలి. మీ హృదయంలో ఏమండి ఈ దురాలోచనలకు బదులుగా దైవ వాక్యాన్ని మీరు హృదయం నిండా నింపుకోవాలి. అప్పుడే మీరు పరిశుద్ధులుగా పవిత్రులుగా నేరాలు చేయకుండా మీరు ఉండగలుగుతారు. ఈరోజు నేరాలు చేస్తున్నారు కదా, ఈ చట్టాలు ఏం చేస్తున్నాయి చెప్పండి? నేరాలు చేసిన వారిని, నేరం జరిగిన తర్వాత వారిని జైలుకు తీసుకెళ్లి కోర్టులో ప్రవేశపెట్టి సాక్ష్యాధారాలతో రుజువైన తర్వాత వారికి శిక్షలు వేస్తున్నారు. వారి మనసులో ఏమైనా శిక్షలు వేస్తున్నారు? వారి మనసులో మార్పును తీసుకురాగలుగుతున్నారా చెప్పండి? ఈరోజు ఈ అఘాయిత్యాలు ఆగకపోవడానికి గల కారణం ఏంటంటే ఈ చట్టాలు లేదా ఇప్పుడున్నటువంటి పరిపాలన యంత్రాంగం, అధికార యంత్రాంగం, ఈ కోర్టులు, ఈ జైళ్లు వారికి వేసే శిక్షల వల్ల శారీరకంగా వాళ్ళ శిక్షలు అనుభవిస్తున్నారే కానీ వారిలో మానసిక పరివర్తనను తీసుకురాలేకపోతున్నారు. వారిలో దైవ భీతి, పాపం అంటే విరక్తి, దేవుడు అంటే భక్తిని ఈరోజు మనుషులు తీసుకురాలేకపోతున్నారండి. ఎక్కడ తీసుకొస్తున్నారండి? ఈరోజు ఎంతో పోలీస్ యంత్రాంగం ఉంది కదండి, కోర్టులు ఉన్నాయి కదండి, జైళ్లు ఉన్నాయి కదండి, ఎన్నో చట్టాలు చేస్తున్నారు. రాజ్యాంగంలో ఎన్నో చట్టాలు ఉన్నాయి కదండి. నిర్భయ చట్టం ఉంటుంది, దిశా చట్టం ఉంటుంది, ఎన్నో చట్టాలు ఉన్నాయి. ఇవేవి ఈ అఘాయిత్యాలను ఆపలేకపోతున్నాయి. ఇవేవి వీటన్నిటిని అరికట్టలేకపోతున్నాయి. మన కళ్ళ ముందు చూస్తున్నాం, ఎంతో మంది శిక్షలు వేస్తున్నారు. ఎంతో మంది ఎన్కౌంటర్ దిశా చట్టం కేసులో భాగంగా ప్రియాంక రెడ్డిని హత్య చేసిన వారిని, రేపటి మర్డర్ చేసి కాల్చి చంపిన వారిని ఏం చేశారండి? ఎన్కౌంటర్ చేశారు. అలాగేయండి. అదే రోజు ఒక చెంచు లక్ష్మిని, గద్వాల ప్రాంతంలో చెంచు లక్ష్మిని, అదే విధంగా ప్రియాంక రెడ్డిని ఎలాగైతే చంపి కాల్చి బూడిద చేశారో ఒక చెంచు లక్ష్మిని కూడా అదే రోజు అలాగే చేశారండి. ఆ కేసు వెలుగులో రాలేదండి. ఒకనాడు నిర్భయాన్ని చంపిన కేసులో వారందరినీ తీసి చెప్పారండి. ఆ తర్వాత ఏమైనా మంటలు మానబంధాలు ఆగాయండి? ఆగలేదండి. ఎందుకని? వారు వేస్తున్నటువంటి శిక్షలు సరైనవైతే ఏమంటే ఆగాలి కదండి. ఆగలేదు అంటే అఘాయిత్యాలు ఆగకుండా అలాగే కంటిన్యూగా జరుగుతున్నాయి అని అంటే కారణం వారు వేస్తున్నటువంటి చట్టాలు, వారు వేస్తున్నటువంటి శిక్షలు సరైనవి లేవండి. వారు దేహానికి మాత్రమే శిక్షలు వేస్తున్నారండి. వారి మనసులో మానసికంగా మార్పులు తీసుకురాలేకపోతున్నారండి. వారిలో దేవుని మీద భక్తిని, పాపం మీద విరక్తిని తీసుకురాలేకపోతున్నారు. క్రీస్తును నమ్మిన ఒక దైవజనుడు, క్రీస్తును నమ్మిన ఒక దైవ సేవకుడు, యేసు క్రీస్తు యొక్క అనుచరుడు మాత్రమే చేయగలడు. బైబిల్ని విశ్వసించిన, బైబిల్ని నమ్మిన, బైబిల్ని పాటిస్తున్నటువంటి ఒక విశ్వాసి మాత్రమే, ఒక క్రైస్తవుడు మాత్రమే చెప్పగలడు.
వీటికి అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించగలడండి. యేసుక్రీస్తు వారు సరైన ట్రీట్మెంట్ ని ప్రపంచానికి పరిచయం చేశాడు. అంటున్నాడు, ఇదిగో నీ మనసులో ఉంటే, ఇదిగో ఆ చెడు ఆలోచన ఏదైతే ఉందో దానికి నువ్వు అడ్డుకట్ట వేయగలిగితే ఆ తర్వాత భయంకరమైనటువంటి అఘాయిత్యం జరగకుండా ఉండగలుగుతాం. నేను మనసులో కలిగే ఆలోచనలకు మనం కళ్ళం వేయగలుగుతున్నాం. ఏమంటే మన హృదయాంతరంగంలో ఎదిగిన వాడు దేవుడు. మనుషులందరూ కూడా ఎవరికి భయపడుతున్నారు చెప్పండి? మనుషులందరూ రహస్యంగా పాపాలు చేయడానికి అలవాటు పడ్డారండి. మనుషులందరూ కూడా మనుషుల ఎదుట మంచివారుగా అనిపించుకోవటానికి మనుషుల మెప్పులు కోరి దేవుని ఎదుట ఏమండి రహస్యంగా పాపాలు చేసేస్తున్నారు. మనుషుల ఎదుట మాత్రం మంచోళ్ళుగా అనిపించుకోవటానికి, మనుషుల మెప్పులు కోరుకోవటానికి మాత్రం పరిశుద్ధులుగా కనపరుచుకుంటున్నారు, పవిత్రులుగా కనపరుచుకుంటున్నారు. కానీ దేవుని ఎదుట నేను పరిశుద్ధుడుగా ఉండాలి, నా హృదయాంతరంగంలో ఎదిగిన వాడు దేవుడు, నా మనసును ఎదిగిన వాడు దేవుడు. ఇదిగో నా హృదయంలో చెడు ఆలోచన పుట్టిన వెంటనే అది మనుషులకు తెలియకపోవచ్చు, కానీ నా దేవునికి తెలుస్తుంది. నేను దేవుడు అంటే భయపడాలి, నా దేవుడు అంటే నేను భయం కలిగి భక్తి కలిగి బ్రతకాలి, పాపం మీద నేను విరక్తి చెందాలి, నేను పాపం అనేది చేయకూడదు అన్నటువంటి ఆలోచన మనుషులకు రావాలండి. ఈరోజు మనుషులలో దైవ భీతి, దేవుని భయం, దేవుని యందు భక్తి లోపించటం వల్ల మనుషులు పైకి మాత్రమే భక్తిని కనబరుస్తూ ఏమండి లోపల దేవుని యొక్క శక్తిని ఆశ్రయించని వారుగా ఈరోజు సమాజంలో బ్రతుకుతున్నారన్నాడు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి మీరు చదవగలిగితే విన్నారా, అపోస్తలుడైన పౌలు గారు భక్తుడైనటువంటి తిమోతి గారికి పిలుస్తూ ఆయన చెప్పినటువంటి మంచి మాటలను ఒకసారి మనం చదువుకున్న సందర్భంగా అంత్య దినములలో ఏమన్నాడండి? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని తెలుసుకొను. ఎలాగనగా మనుషులు అలాగొన్నారట. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, దుఃఖములాడువారు, అహంకారులు, శకులు, తల్లిదండ్రులను అవిధేయులు, తగ్గిన లేని వారు, పవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు అన్నాడండి. ఒక లిస్ట్ చెప్పి చివరన వీళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళట? దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించే వారు సమాజంలో ఎక్కువైపోయారంటున్నాడు. మనుషుల హృదయంలో దేవునికి స్థానం లేదంటున్నాడు. మనుషుల హృదయంలో దేవుని వాక్యానికి స్థానం లేదంటున్నాడు. మనుషులందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోయారు. మానవ జన్మ పరమార్థాన్ని, దేవునికి మనుషుల పట్ల ఉన్నటువంటి ఉద్దేశాలను, సంకల్పాన్ని, ప్రణాళికను మర్చిపోయారు. అసలు మనిషి భూమి మీదకి ఎందుకు వచ్చాడో మర్చిపోయారండి. మానవ జన్మ పరమార్థాన్ని మర్చిపోయారండి. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించడానికి అలవాటు చేసుకున్నారు. లోకంలో ఉన్న వాటన్నిటిని ప్రేమిస్తారు. అన్నిటికీ సమయం ఉంటుంది, దేవుని వాక్యాన్ని వినడానికి సమయం ఉండదు. ఏమండి, ప్రతిరోజు నేను ఒక్కరోజు తెల్లవారుజామున లేచి వాక్యం చెప్పడానికి శరీరం సహకరించడం లేదు. నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. ప్రతిరోజు ప్రేయర్ మీట్, జూమ్ మీట్ ద్వారా ఏమండి సహోదరులందరూ కూడా ఎంతో కష్టపడి దేవుని మాటలను అనేకులకు వినిపించాలని అనేక మంది దైవజనులను సంప్రదించి వారి చేత ఏమండి తెల్లవారుజామున, వేకువజామున అనేకులకు దేవుని వాక్యాన్ని వినిపించి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో నిజంగా ఇది చాలా ప్రశంసించదగ్గది, అభినందించదగ్గదండి. నేను చాలా సంతోషపడుతున్నానండి. నేను ఉదయం లేవగానే మనుషుల నిండా, హృదయం నిండా వాక్యం చేత నింపబడి ఇదిగో దినాన్ని ప్రారంభించడం అనేది నిజంగా చాలా ధన్యకరం, ఆశీర్వాదకరం, దీవెనకరం. ఇదిగో మనిషి యొక్క హృదయం నిండా ఉదయం లేవగానే వాక్యాన్ని నింపుకొని దినాన్ని ప్రారంభించడం నిజంగా చాలా గొప్ప విషయం. లోకంపై
ఏమంటే దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించకుండా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మనుషులు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏమి తిందుమో ఏమి త్రాగుదామో అని, ఏమంటే ఎప్పుడు వారి ప్రాణాన్ని గురించి, ఏమి ధరించుకుందామో అని, హృదయాన్ని గురించి, వారి యొక్క దేహాన్ని గురించే ఆలోచిస్తున్నారు కదా. మనుషుల యొక్క ఆలోచనలు ఎలాగున్నాయండి? ఇదిగో ఉదయం లేవగానే నేను పలానా చోట దేవుని పని చేయాలి, పలానా వ్యక్తికి నేను వాక్యం ప్రకటించాలి, ఇదిగో పలానా చోట పాపం తిరిగిపోతుంది, పలానా వ్యక్తి యొక్క ప్రవర్తన బాగులేదు, వాడికి వెళ్ళి నేను వాక్యం చెప్పాలి, వారి హృదయం మార్చాలి, ఇదిగో అఘాయిత్యాలు జరగకుండా వాటిని ఆపాలి అని, నేను సమర్థవంతుణ్ణి అని నిరూపించుకోవాలి అని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారు. సేవ కూడా వ్యాపారం అయిపోయింది కదండి. దైవజనులకు సైతం బాధ్యత లేకుండా పోయింది కదండి. మనుషులు కూడా బాధ్యత లేకుండా బ్రతుకుతున్నారు కదండి. దేవుని వాక్యాన్ని తెలుసుకున్నామని చెప్పుకుంటూ ఒకవైపు, మాకు జ్ఞానం తెలుసని చెప్పుకుంటూ ఒకవైపు, ఏమంటే మనిషిని ప్రేమించలేని, మనిషిని క్షమించలేని భయంకరమైన దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు సమాజంలో మనుషులు బ్రతుకుతున్నారు కదండి. లేరండి. ఒకవైపు జ్ఞానం తెలుసు, వాక్యం తెలుసు, నేను క్రైస్తవుని, క్రీస్తును నమ్ముకున్నటువంటి నేను బిడ్డనని చెప్పుకుంటూ కూడా మరోవైపు ఈరోజు మరొక మనిషిని ద్వేషించేవారు, మరొక మనిషిని క్షమించలేని పరిస్థితుల్లో లేరండి. ఉన్నారు. మన లోపల ఎన్నో లోపాలు ఉన్నాయండి, నాలో ఉన్నాయండి. వాటిని సరి చేసుకోవాలండి. సమర్థవంతులుగా సమాజంలో మనుషుల యొక్క హృదయాలలో, నరాలలో, కణకణాలలో ఏమంటే జీర్ణించుకుపోయిన లోపభూయిష్టమైన, పాపభూయిష్టమైనటువంటి ఈ ఆలోచనలకు అడ్డుకట్ట వేయగలిగేది వాక్యం మాత్రమేనండి. మనం పాపం చేయకుండా ఉండాలి అంటే, ఇదిగో పాపాన్ని మనం జయించాలి, లోకాన్ని జయించాలి, శరీర కోరికలను మనం జయించాలి అంటే మనకున్నటువంటి ఏకైక ఆయుధం వాక్యం మాత్రమేనండి. ఆ వాక్యం అక్కడ ఉండాలి, హృదయంలో ఉండాలి. ఆ వాక్యం హృదయంలోని ప్రాణాత్మలను, మూలుగను విభజించున్నంత మట్టుకు ఏమండి దూరాలి, దూరిపోయి హృదయం యొక్క తలంపులను అది శోధించాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలండి? ఎక్కడైతే ఏమంటే గాయమైందో, ఎక్కడైతే వ్యాధి ఉందో, ఎక్కడ ఏ భాగం అయితే చెడిపోయి ఉందో ఆ భాగం బాగుపడాలి అంటే అక్కడికి వెళ్ళి మనం మందు వేయాలండి. అక్కడికి వెళ్ళి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. హృదయం చెడిపోయింది, మరి హృదయాన్ని మార్చకుండా వారి హృదయ పరివర్తన చెందించే మాటలు మనం చెప్పకుండా శరీరానికి శిక్ష వేస్తే ప్రయోజనం ఏముంటుందండి? ఈ చట్టాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి? తప్పు చేస్తే శిక్షలు వేస్తున్నాయి, ఉరితీస్తున్నాయి, ఎన్కౌంటర్ చేస్తున్నాయి. దానివల్ల మనుషుల యొక్క మనసులు మారుతున్నాయి. హృదయంలో పరివర్తన జరుగుతుందా? మనుషులు మారుతున్నారా? మార్పు జరుగుతుందా? లేదండి. వారిలో దైవ భయాన్ని, దేవుడిపై భక్తిని పెంచాలి. ఇదిగో పరలోకం పైన వారికి ఆశలు పెంచాలి. ఇదిగో మేము పాపం చేస్తే, ఇలాగే పాప జీవితం మనం కొనసాగించి ఒకవేళ మరణిస్తే నిత్యాగ్ని దండనకు మనం జారిపోతాం, ఆరని అగ్నికి మనం ఆహుతైపోతాం. ఇలాంటి వారిలో నరకం అంటే ఇలాంటి విరక్తి రావాలి, పాపం అంటే విరక్తి రావాలి, దేవుడు అంటే భక్తి పెరగాలి, పరలోకం పైన ఆశ పెరగాలి. ఇదిగో ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో బ్రతికినంత కాలం నేను ప్రభు కొరకే బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. ఇదిగో దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవాలండి. మనం అందరం కూడా జారత్వమును విడిచి పరిశుద్ధులుగా బ్రతకడం దేవుని చిత్తం కదా. ఆయన చిత్తాన్ని నెరవేర్చవలసిన బాధ్యత మనందరి మీద ఉంది కదా. అందుకే కదా మనం భూమి మీదకి వచ్చామన్న ఆలోచన మనుషులకు రావాలండి. ఏమంటే ఈరోజు సుమారు మనుషులలో 90% మందికి మానవ జన్మ పరమార్థం తెలియదని చెప్పాలి. ఈ దేశంలో, ప్రపంచంలో మానవ జన్మ పరమార్థం తెలియకుండానే బ్రతుకుతున్నారని చెప్పాలి. అంటే బైబిల్లో వ్రాయబడినటువంటి మాటలను మనస్కరించడం లేదండి మనుషులు ఎవరు కూడా. దేవుని భయం లేదు, వారి హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలన్న ఆలోచన లేదు. నా మనసులో ఒక చెడు ఆలోచన రప్పించుకోలేదు. ఇదిగో నా మనసు, నా హృదయమే ఒకనాడు సాక్ష్యం చెబుతుంది కదా. నీ మనసు చెప్పే మంచి సాక్ష్యం నీలో ఉందో లేదో అని ప్రతిదినం నీ హృదయాన్ని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు హృదయాన్ని కూడా చూస్తాడు. అందుకనే కీర్తనల గ్రంథం 139వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్న మాట అండి, ఒకసారి మనం చూద్దాం. మొదటి 2 వచనాలు మీరు చదవగలిగితే దావీదు గారు మాట్లాడుతున్నారండి. మాట్లాడుచున్నాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలిసి ఎక్కుని ఉన్నావు. ఏమంటాడు చూడండి, దావీదు గారు కీర్తన రాస్తూ, దేవా యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు అంటాడు.
నేను కూర్చుండుట నేను కూర్చుండుట నేను చేయుట నీకు తెలియను. నా హృదయములో నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. చూసారండి, మన మనసు ఎవరికి తెలుసట? ఏమండి, నీ మనసు నాకు తెలియదు, నా మనసు నీకు తెలియదు. భార్య మనసు భర్తకి, భర్త మనసు భార్యకి తెలుసండి. వారి హృదయాలోచనలు వారికి తెలుసండి. పిల్లల యొక్క హృదయంలో ఏముందో, ఏ తలంపులు ఉన్నాయో, ఎలాంటి ఆలోచనలతో వాళ్ళు ఉన్నారో తెలుసండి. తెలిస్తే జాగ్రత్త పడేవారు కదండి. మన ఢిల్లీలో ఏం జరిగిందో మీ అందరూ ఎదుగుతారు కదండి. అక్క మీద ప్రేమ ఎక్కువగా చూపిస్తూ తమ్ముడి మీద, కొడుకు మీద తారిగా ప్రేమ చూపించడం లేదని ఆ కన్న కొడుకు చేసినటువంటి ఆ గాయిత్యం ఏమిటో మీకు తెలుసు కదండి. ఏం చేశారు? అక్క మీద ఎక్కువగా ప్రేమ చూపిస్తున్నారని, నన్ను చులకనగా చూస్తున్నారని తెల్లవారుజామున లేచి అక్కడ ఉన్నటువంటి ఒక కత్తి తీసుకుని నిర్దాక్షిణ్యంగా, అత్యంత కిరాతకంగా, రాక్షసంగా, ఏమంటే 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిని, ఏమంటే గుండెల మీద పెంచినటువంటి తండ్రిని, ప్రేమానురాగాలు పంచినటువంటి అక్కను నిర్దాక్షిణంగా గొంతులు కోసాడండి ఒక దుర్మార్గుడు. నేను అందరికీ తెలుసు. నిజంగా వారి ఆలోచన, వాడిలో ఉన్నటువంటి హృదయపు ఆలోచన వారికి తెలిసి ఉంటే, ఏమండి వారు కూడా వాడిని కన్న కొడుకును సముదాయించేవారేమో. ఎవరికి తెలియదండి. భర్త మనసులో ఉన్నటువంటి భర్త హృదయాలోచనలు భార్య హృదయాలోచనలు, ఒకవేళ భర్తకి భార్యలకి వారి హృదయాలోచనలు ఒకవేళ తెలియకపోయినా, మన హృదయాలోచనలు, మన తలంపులు, ఏమండి మన మనస్సు ఏంటో ఎవరికి తెలిసేట బాగా? నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు. మనం ఎక్కడ పడుకుంటున్నామో దేవుడు తెలిసేటండి. మన చర్యలన్నింటినీ నువ్వు బాగుగా తెలుసుకొనుచున్నావు అన్నాడు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది. అంటే మన హృదయపు ఆలోచనలు ఎవరికి తెలిసిన? మన హృదయాంతరంగములను ఎరిగిన వాడు దేవుడు అండి. అందుకని దేవుడి ఎదుట మనం నీతిమంతులుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. మనుషుల ఎదుట నీతిమంతులుగా ఉండటానికి మనం ప్రయత్నం చేస్తూ, ఏమండి దేవుని ఎదుట ఎలాగున్నా సరే పర్వాలేదు అనుకుంటున్నారు చాలా మంది మనుషులు. ఈరోజు భూమి మీద మనుషులందరూ చూడండి, మనుషుల ఎదుట నీతిమంతులుగా ఉండటానికి మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటారు. వేషధారులుగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుని ఎదుట నీతిమంతులుగా ఉండటానికి ప్రయత్నం చేయటం లేదండి. దేవుని ఎదుట నీతిమంతులుగా బ్రతకటానికి ప్రయత్నం చేయటం లేదు. దేవుడు అంటున్నాడు, ఇదిగో అన్నిటికీ ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు అండి. మనం చేసే ప్రతి క్రియ, ప్రతి పనికి ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. అది కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడు మాట్లాడినటువంటి మాట చూసుకుని ఊహించుకుందాం. 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడగలిగాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు చదవగలిగితే, అపోస్తలుడైన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు చదవగలిగితే, పిల్లరా మాట్లాడుతున్నారు, ఆ కొరింథీయులకు రాస్తున్నారు. ఏమని? అయితే ఈ లోకపు జారులతోనైనను, 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అది మంచివైనను సరే, సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షమవలెను అనేది. చూసారండి, ఈరోజు భూమి మీద మనుషులు అనుకుంటున్నారు, మేము చేసిన నేరానికి ఎవరు సాక్ష్యాలు పలకలేదు కనుక నన్ను నిర్దోషిగా కోర్టు నన్ను విడుదల చేసింది, నేను నిర్దోషిని అని తనకు తానుగా ఏడు భావిస్తున్నాడండి. వాస్తవానికి ఈరోజు చాలా మంది నేరం చేసిన వారు సాక్ష్యాలు లేకపోవటం వల్ల, సాక్ష్యాధారాలతో వారి నేరం రుజువు కాకపోవటం వల్ల వారు నిర్దోషులుగా బయటకు వస్తున్నారండి. దేవుని ఎదుట నిజంగా వారు నిర్దోషులు అండి కాదండి, వారు దోషులే. కానీ సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల వారు నిర్దోషులుగా బయటకు వచ్చారు. కానీ మనుషుల ఎదుట, కోర్టుల ఎదుట తప్పుడు సాక్ష్యాలతో ఒకవేళ మనుషులు బయటపడవచ్చునేమో, కానీ దేవుని ఎదుట, దేవుని యొక్క ఏమండి ఆ న్యాయపీఠం నుండి, ఆయన యొక్క ఆ
శిక్ష నుండి ఈ ప్రపంచంలో ఎవడు కూడా తప్పించుకోలేడండి. అది అంటున్నాడు ఆయన. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును, మన శరీరంతో జరిగించినటువంటి ఫలం, అంటే శరీరంతో ప్రతి కార్యక్రమాన్ని మన శరీరంతోనే జరిగిస్తాం. నీ శరీరంతో జరిగించినటువంటి వాటి ఫలమును, జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము యేసు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ఏమండి, యేసు క్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో మనమందరం కూడా ఆయన ఎదుట నిలబడాలి. మన చిట్ట ఏమండి, మన లెక్కలు తేల్చడానికి ఏమండి రెండవ రాకడలో యేసు క్రీస్తు వారు ఒక జడ్జిగా, న్యాయాధిపతిగా మన ముందుకు రాబోతున్నారు. మనమందరం ఆయన ముందు నిలబడాల్సినటువంటి ఒక పరిస్థితి వస్తుందండి. అప్పుడు నిజంగా మనం పరిశుద్ధులుగా, ఎటువంటి నేరం చేయని ఏమండి నీతిమంతులుగా ఆయన ఎదుట మనం నిలబడగలిగితేనే పరలోకంలో మనం స్థానాన్ని సంపాదించుకుంటాం. దేవుని ఎదుట మనం నీతివంతులుగా ఉన్నామో లేదు, మన హృదయపు ఆలోచన, మన మనస్సు ఎలాగుందో, ఏమండి ఎవరి మీదైనా మనకు ఏమంటే ఇంకా మనకు వాడంటే పడదు, వీడంటే పడదు, వీడంటే కట్టదు, వాడితో నేను మాట్లాడను అనేటటువంటి ఒక ఆలోచన మనసులో ఉంటుందండి. ఉన్నదండి. ఇక క్రైస్తవులుగా, క్రీస్తును నమ్మినటువంటి పిల్లలు కూడా ఈ శత్రుత్వ భావన, పగలు, ప్రతీకారాలు మనసు నిండా ఈ చెడు ఆలోచనలతోనే నింపుకొని ప్రార్థన చేస్తున్నారు, వాక్యాలు చెబుతున్నారు, ప్రసంగికులుగా, సేవకులుగా చలామణి అయిపోతున్నారు, విశ్వాసులుగా చలామణి అయిపోతున్నారు. ఏమండి, క్రీస్తును నమ్మని క్రైస్తవేతరులు, హైందవులు లేదా మిగతా వాళ్ళ అన్యులు ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు అంటే ఓకే, వారిని మనం వదిలేయచ్చు. కానీ క్రీస్తును నమ్మిన, క్రీస్తును ధరించిన, క్రీస్తును కలిగిన, వాక్యాన్ని చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా ఏమండి క్రైస్తవులు సైతం ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు అంటే దేవుడు ఎలా క్షమిస్తాడు చెప్పండి? ఏమండి క్షమిస్తాడండి దేవుడు? మన మనసు ఎలాగుందో, మన హృదయం ఎలాగుందో ఒక్కసారి మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకోవాలండి. మారి, నిజంగా మనం మారి, ఇదిగో మనం పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఈ ప్రపంచంలో అనేకులకు మన జీవితం ఆదర్శంగా ఉండాలి, రోల్ మోడల్ గా ఉండాలి. క్రైస్తవులు ఎలా ఉండాలని కోరుకున్నాడు దేవుడు? యేసుక్రీస్తు వారు ఎలా ఉండాలి క్రైస్తవులని కోరుకున్నాడండి. సార్ అదే మత్తయి సువార్త మీరు చదవగలిగితే 5వ అధ్యాయంలో 16వ వచనంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటండి? ఏమంటున్నాడు చూడండి, ఎలా ఉండాలంట మీ క్రియలు, ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 16వ వచనం చదవండి. మనుషులు మీ స్త్రీలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు ఏమన్నాడు? మనుషులట, ఈ సమాజంలో మనుషులందరూ కూడా మీ సత్క్రియలను చూడాలంటున్నాడు. చూసి మీ సత్క్రియలను చూసి మన తండ్రిని, దేవుడిని మహిమపరచున్నట్లుగా మీ వెలుగు ప్రకాశింపని. ఈ వెలుగు అన్నాడు, ఈ వెలుగు అన్నాడు. ఏంటి వెలుగు? వెలుగంటో తెలుసా? వెలుగంటే నీ సత్క్రియలు, నీ పరిశుద్ధ క్రియలు, నీ నీతి క్రియలు. వాటిని బట్టి అనేకులు పరలోకమందు ఉన్నటువంటి తండ్రిని మహిమపరిచే విధంగా బ్రతుకుతారు. అలా ఉంటే తప్ప మనం చెప్పే మాట ఎవరు వింటారండి? అనేకులకు ఆదర్శంగా లేకుండా, రోల్ మోడల్ గా లేకుండా, నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతకకుండా అనేకులకు బ్రతకమని చెబితే ఎవరండి వింటారు? మనం దేవుని వాక్యాన్ని మనం అనుసరించి బ్రతకాలి. మనం బ్రతుకుతూ అనేకులకు మనం బోధించాలి. ఇతరులకు బోధించు, నీకు నీవు బోధించుకునవా? రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాస్తూ ఇదిగో ఇతరులకు బోధించు, నీకు నీవు బోధించుకునవా? వ్యభిచరించవద్దని చెప్పు, నీవు వ్యభిచరించదవా? ఏమన్నాడు చదవండి. అంటే నువ్వు చెప్పే నీవు ఒక క్రైస్తవుడుగా, ఒక బోధకుడుగా, ఒక విశ్వాసిగా నిన్ను నీవు ఫస్ట్ మార్చుకోవాలి. నువ్వు వాక్యానుసారంగా బ్రతుకుతూ అనేకులకు బ్రతకమని బోధించాలంటున్నాడు. సమాజం మారుతుంది. అప్పుడు నువ్వు మనుషుల యొక్క మనసులో పరివర్తన తీసుకురాగలవు.
మనుషులు ఏమైపోయారు? మనుషులు చెప్పుదే కానీ చేయరు అన్నాడండి. మీరు మాటలకు మాత్రమే పరిమితం తప్ప చేతల్లో వాటిని చేసి చూపించడం లేదన్నాడు. మనం అసమర్థులుగా ఉంటున్నాము. ఇలాంటి అఘాయిత్యాలను అటకించి లేదా వాటిని అరికట్టే సమర్థులుగా ఈ రోజు భూమి మీద మనం బ్రతుకుతున్నామో లేదు అని ఒక్కసారి మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం ఎప్పుడు అనుకుంటున్నాం, ఎవడో ఇక చట్టం బాగులేదు, ఏమండి రాజ్యాంగం సరిలేదు, వాటిని సవరించాలని, ఇదిగో చట్టాలు బాగులేవని, కువైట్ లో బాగున్నాయి, దుబాయ్ లో బాగున్నాయి, మన దేశంలో చట్టాలు లోపాలు ఉన్నాయి, లొసుగులు ఉన్నాయి, లూప్ హోల్స్ ఉన్నాయని మాట్లాడుతూ ఉంటాం. మనలో ఉన్న లోపాల గురించి ఎవరు మాట్లాడతారండి? నిజంగా క్రీస్తు నడమైనటువంటి ఏమండి ఫలాలు క్రీస్తులా బతికితే, క్రీస్తులా క్షమించగలిగితే, క్రీస్తులా ప్రేమించగలిగితే, క్రీస్తులా నీతివంతులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా బ్రతకగలిగితే మనం చెప్పే మాటలు ఏమండి వింటారండి. క్రైస్తవులు ఎందుకు దూషిస్తున్నారు? క్రైస్తవుల మీద దుమ్మెత్తి ఎందుకు పోస్తున్నారు? నేను మనలో లోపాలు లేవండి, మనలో పొరపాట్లు లేవమంటారా చెప్పండి? నిజంగా చాలా మంది దేవుని వాక్యాన్ని అనుసరించి సరైనటువంటి క్రమ పద్ధతిలో బ్రతకటం లేదండి. అందుకే అనేకులు మన మీద దుమ్మెత్తి పోస్తున్నారు. క్రీస్తుకు కలిగిన మనస్సు నిజంగా మనకుంటే ఆ క్షమాగుణం, ఆ ప్రేమ గుణం, ఆ దాన గుణం ఏమండి ఇవన్నీ కూడా క్రీస్తు మనకు నేర్పించినటువంటి ఈ పాఠాలు, క్రీస్తు మనకు చెప్పినటువంటి మాటలను నిజంగా మనం అనుసరించి బ్రతకగలిగితే సమాజం సెల్యూట్ చేస్తుందండి. ఇంకెప్పటికీ చాలా మంది సమర్థించుకొని బ్రతుకుతూ ఉన్నారండి. వద్దండి, మనల్ని మనం సమర్థించుకుంటూ సరిపెట్టుకునే బ్రతుకొద్దండి, సరి చేసుకునే బ్రతుకు కావాలి కదా. ఈరోజు నువ్వు సరిపెట్టుకుంటున్నావు, సరి చేసుకుంటున్నావు, ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. మన బ్రతుకులను మనం సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. సమాజంలో జరుగుతున్నటువంటి ఈ ఏవైతే శరీర సంబంధమైన ఈ కార్యాలు ఉన్నాయో, ఈ అఘాయిత్యాలు ఉన్నాయో, వీటన్నిటినీ మనం సమర్థవంతంగా వాటిని అరికట్టేటటువంటి ప్రయత్నం చేయటం లేదు, బోధించటం లేదు. క్రీస్తు మాటలు ఏమంటే యేసుక్రీస్తు వారు ఒకనాడు వ్యభిచారం ముందు పట్టబడినటువంటి ఒక స్త్రీ తన దగ్గర తీసుకొచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. యేసుక్రీస్తు వారు ఎలాగైతే ట్రీట్మెంట్ ఇచ్చాడో అలాంటి ట్రీట్మెంట్ నువ్వు ఇవ్వగలుగుతున్నావా? నీ కళ ముందు అలా తప్పు చేస్తున్నటువంటి ఒక స్త్రీ నీకు కనబడ్డప్పుడు నువ్వు ఒక తల్లి, అమ్మా అని పవిత్రంగా, పరిశుద్ధంగా ఆమెను సంబోధించగలుగుతున్నావు. అలాంటి మంచి మనసు నీకున్నదా? అప్పుడు అలాంటి మనసు నీకుంటే అప్పుడు నువ్వు సమర్థుడు అవుతావు. లేదా అసమర్థుడవే. అలాంటి మనసు కలిగి బ్రతుకుతున్నావు. ఒక దొంగ లేదా ఒక నేరం చేసిన వాడు లేదా వ్యభిచారం చేసినటువంటి ఒక స్త్రీ మన కళ్ళ ఎదుట మనకు కనిపించినప్పుడు ఎలాంటి భావనతో మనం ఆమెను చూడగలుగుతున్నాం? క్షమాగుణం, శత్రువులను సైతం క్షమించే గుణం నీలో ఉన్నదా? ఒకడు నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పగలిగే ఆ సామర్థ్యం నీకుందా? క్రీస్తు పోలి నడుచుకుంటున్నాం. ఎలాంటి బ్రతుకు మనం బ్రతుకుతున్నాం? అలా బ్రతికి మనం సమాజానికి చెప్పండి, వినటానికి అవకాశం ఉందండి. ఈరోజు మనం అరికట్టలేకపోతున్నాం, అడ్డగించలేకపోతున్నాం. వీటన్నిటిని శరీర సంబంధమైనటువంటి కార్యాలు ఏవైతే సమాజంలో జరుగుతున్నాయో వాటిని మనం అరికట్టాలి అంటే, అడ్డగించాలంటే దేవుడు వాక్యం ఒకటే పరిష్కార మార్గం అండి. వాక్యాన్ని చెప్పటం, వారి హృదయంలో వాక్యాన్ని ఉంచుకుంటే వారు పాపం చేయడానికి అవకాశం లేదన్నాడు. భక్తుడైనటువంటి దావీదు గారు ఏమన్నారో ఒక మాట చూసుకుంటూ 119వ కీర్తన 9-10 వచనాలకు మీరు చదవగలిగితే భక్తుడైన దావీదు గారు చెప్పినటువంటి మాట మీ అందరూ ఎరుగుతుందండి. ఏమన్నాడు? ఇదిగో యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. 11వ వచనం అండి. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అనండి. ఏమన్నాడు? నేను పాపం చేయకుండా ఉండాలి అంటే ప్రభువా నీ వాక్యం నా హృదయంలో ఉండాలి నాయన.
ఎంతసేపు కాదండి, వాక్యం చెబుతున్నంతసేపే కాదు, ఒక గంట కాదు, ఒక అరగంట కాదు, ఆదివారం మాత్రమే కాదండి, ఎల్లప్పుడూ నీ హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. ఈ వాక్యం ఏం చేస్తుంది? నీ హృదయంలో ఉన్నటువంటి ఈ వాక్యం ఏం చేస్తుంది? ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం కదండి. ఈ వాక్యం ఏం చేస్తుందంటే నీ హృదయాన్ని శోధిస్తుంది, నిన్ను మేల్కొల్పుతుంది. నేను పరిశుద్ధుడుగా పవిత్రుడుగా ఉండటానికి నీ వాక్యం ఎల్లప్పుడూ నీ హృదయంలో ఉంటే అది నిన్ను హెచ్చరిస్తుంది. నువ్వు పాపంలో పడిపోకుండా, లోకాశలలో పడిపోకుండా, దురాలోచనలలో పడిపోకుండా నిన్ను కాపాడగలుగుతుందండి. ఎందుకు తెలుసు కదా, ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్న మాట ఒకసారి చదవండి పిల్లలు, ఊహించేసుకుందాం చివరి మాట. దేవుని వాక్యము సజీవము గలదై, బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడి అంటే ఖడ్గం కంటే కూడా వాడిగా ఉంటుందట వాక్యం. ప్రాణాత్మను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హృదయం యొక్క తలంపులను శోధించగలిగే కెపాసిటీ చట్టానికి లేదండి. ఈ చట్టం వేసే శిక్షలకు లేదండి. భౌతికంగా శరీరానికి వేసే ఈ శిక్షలు ఆ హృదయం యొక్క తలంపులను శోధించలేవండి. కానీ హృదయం యొక్క తలంపులను శోధించగలిగే కెపాసిటీ వాక్యానికి మాత్రమే ఉందండి. ఆ వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకుంటే అంటే మనం పాపం చేయకుండా మనల్ని హెచ్చరిస్తుందండి, మనల్ని అడికడుతుందండి. ఈ వాక్యాన్ని అనేకులకు మనం చెప్పాలి. అనేక మంది కరుడు కట్టినటువంటి తీవ్రవాదులు, దొంగలు మారారండి దేవుని వాక్యాన్ని విని. మారలేదండి, ఎన్నో సాక్ష్యాలు చూస్తున్నాం మనం. సమయం మనకు అసమయం మనకు మనం ఏం చేయాలి? వాక్యాన్ని చెప్పాలి, ప్రకటిస్తూ వెళ్ళాలి. అట్ ది సేమ్ టైం చెప్పే మనం, బోధించే మనం వాక్యానుసారంగా బ్రతకండి. వాక్యానుసారంగా మన బ్రతుకులను సరిచేసుకుంటూ సరిదిద్దుకుంటూ అనేకులకు ఆదర్శంగా ఉంటూ మాదిరికరంగా ఉండాలి. అదే కదా అన్నాడు దైవజనుడు, ఎలా ఉండాలన్నాడు? తిమోతికి రాసిన పత్రికలో అనేక మాటలు ఉన్నాయండి. మనం అనేక విషయాలలో విశ్వాసులుగా, దైవజనులుగా మనం అనేక మందికి మాదిరికరమైన జీవితం కలిగి బ్రతకాలి. అప్పుడు మన సమాజంలో ఇలాంటి కొన్ని అఘాయిత్యాలను అడ్డగించడానికి అవకాశం ఉంటుందండి. దేవుని వాక్యాన్ని హృదయంలో కలిగి సమాజంలో జరుగుతున్నటువంటి ఎన్నో అఘాయిత్యాలు జరగకుండా సమర్థవంతులుగా వాటిని మనం అరికట్టే ప్రయత్నం చేయాలి. కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగి రక్షించాలి. ఇవన్నీ చేయాలి అంటే ఇదిగో మనం ప్రతిరోజు వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. నేను శోధించే వాక్యం, నీ హృదయాన్ని శోధించే వాక్యం, నీ హృదయంలో చెడు ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు రాకుండా నేను అరికట్టగలిగే వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. అనేకుల హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచడానికి ప్రయత్నం చేయాలండి. అనేకులను ప్రభు పాదాల చెంతకు తీసుకొని వచ్చి పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలని నేను ఆ మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఇదిగో ప్రభు, ఇవే కూర్చోన్నాను ఆగని అఘాయిత్యాలు అడ్డగించిన సమర్థులు అన్నారు. ఒక ఆలోచనాత్మకమైనటువంటి విషయాన్ని గురించి నువ్వు ఆలోచించు. ఎన్నో మాటలను ప్రభు మీ యొక్క మహాజ్ఞాన గ్రంథం ద్వారా మేము ఆలోచన చేయగలిగాము. వాక్యం మాతో మాట్లాడిన విధానానికి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. విత్తబడిన వాక్యం వృధా కాకుండా ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించి ఫలాలను సహాయం చేయండి. మేము వారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకున్నప్పుడు వాక్య ప్రకారంగా ప్రవర్తించి ఉన్నతంగా ఈ లోకంలో బ్రతికి అనేకులకు ఆదర్శంగా జీవించి మమ్మల్ని మేము పవిత్రులుగా, పరిశుద్ధులుగా తీర్చిదిద్దుకుని మీరున్నటువంటి ఆ పరలోక రాజ్యానికి వారసులకు సహాయం చేయండి. ఈ జూమ్ ద్వారా వాక్యం విన్నటువంటి ప్రతి నీ కుమారుని, కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోమని, ఇంతటి మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మీ ప్రియమైన పిల్లలందరూ మీరు జ్ఞాపకం చేసుకుని
పర సంబంధమైన దీవెన ఆశీర్వాదములను వారికి అనుగ్రహించుకొని క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.